అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే ఎంత ఆనందంగా మన ఇళ్లల్లో, కాలనీలలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. శుభమని, శక్తివంతమని, విజ్ఞానానికి, ఐశ్వర్యానికి ప్రతీకమని నమ్ముతూ ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తితో మనం ఆయనను మన ఇంటికి, మన ఊరికి ఆహ్వానిస్తాం. వచ్చాడు గణపయ్య అని పూలతో, కర్పూరాలతో, మంత్రోచ్చరణలతో విగ్రహాన్ని సత్కరించి కొని తీసుకొస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, విగ్రహాన్ని కొనే సమయంలో ఎంత గౌరవంగా తీసుకొస్తామో అదే గౌరవంతో, అదే శ్రద్ధతో ఆయనను నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామా అని. చాలా చోట్ల మనం చూస్తున్నాం, రోడ్ల మీద విగ్రహాలను లాగేసి పడేస్తున్నారు. నీరు తక్కువగా ఉన్న చెరువుల్లో, ప్రదేశాల్లో గణపయ్యను పడేస్తున్నారు. కొందరు అయితే విగ్రహాన్ని పక్కకు విసిరేస్తూ మనం పనైపోయింది అని అనుకుంటున్నారు. ఇలాంటివి చూడగానే మన హృదయం బాధపడుతుంది కదా. మనమందరం గణపయ్యను ఆహ్వానించే సమయంలో ఎంత భక్తితో ఉంటామో, ఆయనను పంపించే సమయంలో కూడా అదే భక్తి ఉండాలి కదా. విగ్రహం నిమజ్జనం అంటే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది గణపయ్యకు మనం ఇచ్చే చివరి గౌరవం. అందుకే పెద్ద చెరువులు, సరస్సులు, నదులు లాంటి చోట్ల నిమజ్జనం చేయాలి. నీటి లోతు తక్కువగా ఉన్న చోట్ల, రోడ్ల పక్కన, బోరబండ్ల దగ్గర, గుంతల్లో విసరకూడదు. మన ఊర్లో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిమజ్జన కుంటలు ఉంటే వాటిని ఉపయోగించాలి. విగ్రహాన్ని నెమ్మదిగా మంత్రాలు చెప్పుకుంటూ నీటిలో ఉంచాలి. భక్తి అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, భక్తి అంటే గౌరవం. మనం గణపయ్యను నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా ఆ గౌరవం ఉండాలి. ఎలా పడితే అలా వదిలేయాలి అనే భావన తప్పు. మన ఇళ్లలో పెద్దల్ని చివరి ప్రయాణం పంపించే సమయంలో ఎంత గౌరవంగా చూసుకుంటామో అలా వినాయకుడి విగ్రహానికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పచ్చ గణేష్, మట్టి విగ్రహాలు వాడితే పర్యావరణానికి మంచిది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అయితే నీటిని కాలుష్యం చేస్తాయి, చేపలకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడు క్లే గణేష్, పర్యావరణ హితం గణేష్ను తీసుకోవాలని మనం నిర్ణయం తీసుకోవాలి. గణపయ్య మనకు ఒకే ఒక పాఠం చెబుతారు, ఎలా ఆరంభిస్తే అలాగే ముగించాలి. మనం ఆయనకు ఎంత ఆనందంగా ఇంటికి ఆహ్వానిస్తామో అదే భక్తితో, అదే గౌరవంతో ఆయనను పంపించాలి. కాబట్టి ఈసారి మనమందరం ఒక సంకల్పం చేద్దాం. గణపయ్యను పర్యావరణ హితం చేసి మట్టి విగ్రహాల రూపంలోనే ప్రతిష్ఠిద్దాం. సరైన చోట్ల శ్రద్ధతో, భక్తితోనే నిమజ్జనం చేద్దాం. ఎలా పడితే అలా కాదు, ఎలా ఆహ్వానించామో అలాగే గౌరవంగా పంపుదాము.